ఏపీలో నామినేటెడ్ పదవులపై కసరత్తు మొదలైంది. పదవుల భర్తీపైన చంద్రబాబు, పవన్ చర్చలు చేసినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో 3 పార్టీలకు దక్కే ప్రాధాన్యతపైన చర్చలు చేశారు. పదవుల భర్తీపైన ఒక ఫార్ములా సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గాల వారీగా పదవులను ఏ నిష్పత్తిలో ఖరారు చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీంతో త్వరలోనే పదవుల భర్తీ ప్రారంభం కానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేనలో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైన అనేక మంది ఆస్తులు పెట్టుకున్నారు. వీటి భర్తీపై 3 పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30% జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60% పోస్టులు ఆ పార్టీకే, 30% పోస్టులు టీడీపీకి, 10% బీజేపీ వారికి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50% పదవులు, మిగిలిన 50% టీడీపీ, జనసేనలకు దక్కుతాయని సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తు పెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారి వివరాలు పంపించాలని కోరారు. కాగా జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే టీడీపీ, జనసేన నాయకులపై కేసులు పెట్టని వారిని, ఇబ్బందులకు గురి చేయని వారిని గుర్తించి పూర్తి స్థాయిలో విచారించిన తరువాతే చేర్చుకోవాలని తేల్చి చెప్పారు. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలు పంపించాలని కోరారు.